వచ్చాను కాబట్టి ఇవాళ దాదాపుగా 300 పైగానే 350 ఇళ్ళ పైగానే ప్రతి పేదవాడి ఇంటికి పోగలిగాను. పేదరికం అనేది ఎలా ఉంటుంది అన్నది బహుశా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికి కూడా తెలియదేమో, నాకు తప్ప అని చెప్పి గర్వంగా కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఇవాళ ఎందుకో నాకైతే తెలియదు, కానీ దేవుడు నాకు ఆ వేళ ఆలోచన ఇచ్చాడు. ఇవాళ ఆ పేదరికంలోకి వెళ్ళినప్పుడు, ఆ విల్లల్లోకి వెళ్ళినప్పుడు, ఆ గుడిసెల్లోకి వెళ్ళినప్పుడు, ఆ అక్క చెల్లెమ్మలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాళ్ళు పడుతున్న బాధలు చూస్తూ ఉన్నప్పుడు గుండెలు తరుక్కుపోయేంత బాధ అనిపిస్తుంది. ఇవాళ కన్నీరు గారుస్తున్న ప్రతి రైతు సోదరుడికి ఇవాళ నేను భరోసా ఇస్తున్నాను. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆకాశం నుంచి గర్వపడే విధంగా ప్రతి రైతన్నకు నేను ఇవాళ భరోసా ఇస్తున్నాను. త్వరలోనే సువర్ణ యుగం రాబోతుంది. ఆ సువర్ణ యుగం రైతు ప్రభుత్వంగా ఉంటుంది అని చెప్పి ఇవాళ ప్రతి రైతు సోదరుడికి నేను భరోసా ఇస్తున్నాను. తరగని అభిమానం, అంతులేని ఆప్యాయత, మాటల్లో ప్రేమ కాదు, చేతల్లో చూపించారు ప్రకాశం జిల్లా వాసులు. ముప్పై 34వ రోజు ఓదార్పు యాత్రలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో హారతులు పట్టి దిష్టి తీశారు. ఎడ్లూరుపాడులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని వినేందుకు భారీ సంఖ్యలో మహిళలు తరలి వచ్చారు. ఇక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ప్రసంగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ఒంటరినని కొందరంటున్నారు. ఇంతమంది అక్కా చెల్లెళ్ల ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉండగా నేను ఎలా ఒంటరినవుతాను అంటూ ఉద్వేగంగా అన్నారు. 34వ రోజు పాదయాత్ర ఎడ్లూరుపాడు నుంచి మొదలై ఇప్పగుంట, వెంకన్నపాలెం, తోటపాలెం, లింగంగుంట, చెంచపాలెం, మాలపాడు, తిమ్మపాలెం, చెరుకుపాలెం, భోగనంపాడు మీదుగా చెన్నిపాడు చేరుకున్నారు. అక్కడి నుంచి గంగిరెడ్డిపాలెం, జంగాలపల్లి, అయ్యప్పరాజుపాలెం, జక్కరాజుపాలెం, వద్దినేనిపాలెం, రావులకొల్లు, ఉప్పలదిన్నె, చెర్లోపాలెం, కొండముడునుపాలెం, పెదమోపాడు, గోపాలపురం, చినిగిరిపాలెం, దొండపాడు, పాలూరు, నందలపూర్, కలవల్లకు వెళ్లారు. కలవల్లలో వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన మిట్టా నర్సుల చెంచయ్య కుటుంబాన్ని రాత్రి 11:20 పరామర్శించారు. అక్కడి నుంచి రాత్రి 12 గంటలకు నందలపూరు వెళ్లారు. ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ చేశారు. 34వ రోజు ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్ 13 వైఎస్ఆర్ విగ్రహాలు ఆవిష్కరించారు. ఎండిన వీడుల రైతుల చాపలు ఉండవురా, బిగిసిన పేదల బిడికిలి సాక్షిగా, వెలుగులు లేని బ్రతుకులు సాక్షిగా, మన కన్నీళ్లను తుడిచే నాయకుడదిగోరా. పుణ్యానికి మసిపోయాలంటూ ముష్కర మూకలు చేసిన యత్నం, జనం గుండెలో దేవుడి రూపం తుడి చెయ్యాలని పన్నిన పథకం. అదిగో రా. వస్తున్నాడదిగో వేగు చుక్కదాని, గదిలుస్తున్నాడదిగో కడిగిన ముత్యం. తప్పని మడమ తిప్పని మహానేత మహాదాత,